ఇప్పుడు స్కీమ్లో కట్టకపోతే మాకు ఈ గోల్డ్ అనేది ఇంత ప్రైస్కి రాదు కదా. స్కీమ్ కట్టినందువల్లే మాకు 22,000కి 3 గ్రామ్స్ అయితే వచ్చేసింది. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, గోల్డ్ స్కీమ్లో అయితే మేము చైన్ తీసుకుందామని చెప్పేసి. దానికి మేము ఎంత కట్టాము, అసలు స్కీమ్ కట్టడం వల్ల మనకి ఏమైనా యూజ్ ఉందా లేదా అని చెప్పేసి ఈ వీడియోలో చూద్దాము. ఇంకా ఫస్ట్ అయితే గోల్డ్ రేట్ అయితే మేము స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పెరుగుతూనే ఉందన్నమాట. మేమైతే కళ్యాణ్ జ్యువెలర్స్లో అయితే గోల్డ్ స్కీమ్ అయితే కడుతున్నాము. అంటే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, జ్యువెలరీ కూడా తీసుకున్నాం అనుకోండి. ఇదిగోండి ఇలా అనమాట. దీంట్లో కూడా మనకి స్కీమ్స్ అనేవి మనం చూసి తీసుకోవాలి. ఇక్కడ చూడండి 3 స్కీమ్స్ అయితే ఉన్నాయి కదా. దీంట్లో సౌభాగ్య, కళ్యాణ్, ప్రియారిటీ అని చెప్పేసి ఉంది కదా. అంటే దీంట్లో అయితే మనకి గోల్డ్ లాక్ అవుతుంది అనమాట. అంటే ఫస్ట్ ఈ స్కీమ్ లేదు, తర్వాత వచ్చిందనమాట ఒక 1 మంత్ తర్వాత. ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడైతే నార్మల్గా మనకి మనీ అనేది లాక్ అవుతుంది, గోల్డ్ అనేది లాక్ అవ్వదు అన్నమాట. ఇంకా తర్వాత నెక్స్ట్ మంత్ ఈ స్కీమ్ వచ్చిందని చెప్పేసి చెప్తే ఇంకా సర్లే మనకి అదే బెనిఫిట్గా ఉంటుంది అని చెప్పేసి మేమైతే ఈ స్కీమ్లో మారాము. ఆ 2000 అలాగే ఉంచేసి ఇంకా ఇక్కడ నుంచి స్కీమ్ అయితే కట్టడం స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడ 6 మంత్స్ కూడా ఉంది, అలాగే 11 మంత్స్. మేము కట్టింది 11 మంత్స్ కాబట్టి 11 మంత్స్ అనమాట. ఈసారి 6 మంత్స్ది ట్రై చేస్తే బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే తక్కువ టైం కదా, తొందరగా అయిపోతుంది. కొంచెం అమౌంట్ ఎక్కువగా పెట్టుకున్నా కానీ మనకి బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా మేమైతే ఇంకా స్టార్ట్ చేసాము. ఇదిగోండి ఇవైతే మేము కట్టినాం అనమాట. ఇంక ఇలా చూడండి, ఇది ఫస్ట్ది. స్టార్ట్ చేసినప్పుడైతే మార్చిలో స్టార్ట్ చేసాము, ఇది ఏప్రిల్ అనమాట. అప్పుడు 6000 ఉండే రేటు. తర్వాత నెక్స్ట్ మంత్కే 6800కి అయితే వచ్చేసింది. మీకు క్లారిటీ కనిపిస్తుంది కదా. అప్పుడు మనకు వచ్చిన గ్రామ్స్ వచ్చేసి 0.279 గ్రామ్స్ అనమాట. అంటే మిల్లీగ్రామ్స్లో వచ్చిందనమాట. అంటే ఆ రోజు ప్రైస్కి ఈ మనం కట్టిన 2000 అమౌంట్కి ఎంతైతే మనీ, ఎంతైతే గోల్డ్ వస్తుందో అది మనకి పేరు మీద ఇక్కడ లాక్ అవుతూ వస్తుంది అనమాట. ఇలా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మంత్ అయితే కొంచెం తగ్గింది, ఇలా కొంచెం కొంచెం తగ్గింది. ఇక్కడ మీరు చూసారా, 6800 ఉన్నప్పుడు 0.279 వచ్చింది కదా. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ తగ్గిపోయింది కదా, చాలా తగ్గింది, 500 దాకా. 6325 ఉంది గోల్డ్ రేటు. అప్పుడైతే మనకి 316 మిల్లీగ్రామ్స్ అయితే వచ్చింది. ఇది డిఫరెన్స్ అనమాట మనకి. అంటే గోల్డ్ ప్రైస్ తక్కువగా ఉన్నప్పుడు మనకి ఎక్కువగా గోల్డ్ అనేది అక్యుములేట్ అవుతుంది. అలాగే గోల్డ్ ప్రైస్ ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువగానే వస్తుంది కదా ఆటోమేటిక్గా. తర్వాత 6000 దాటిపోయి 7000కి వెళ్ళిపోయింది. ఇప్పుడు 8-9 కూడా వచ్చేసింది అనమాట. ఇలా ఉంటుంది. అంటే దీంట్లోకి మనకి గోల్డ్ అంటే తగ్గినా మనకే బెనిఫిట్, పెరిగినా మనకే బెనిఫిట్ కదా. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీలో ఎవరైనా గోల్డ్ స్కీమ్ కడుతున్నారా, ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అది మొత్తం కలిపి ఇలా మనకి టోటల్ గోల్డ్ వెయిట్లో అయితే యాడ్ చేసుకుంటూ వస్తారు. ఇక్కడైతే 2 గ్రామ్స్ వరకు వచ్చిందంటే ఇది 6 మంత్స్ 7 మంత్స్తో ఉంది, మిగతాది ఇందులో లేదనమాట. ఇలా ఉంటుంది. అంటే ఇలా కట్టుకోవడం వల్ల మనకి ఇది అనమాట బెనిఫిట్ అనేది. ఇప్పుడు మనకి ఎంతవరకు అంటే దీంట్లో కూడా ఈ స్కీమ్లో మనకి వేస్టేజ్ అనేది ఏమి ఉండదు అనమాట. 100% వేస్టేజ్ అయితే తీసేస్తారు. అప్పుడు మనకి మేము కట్టిన గోల్డ్కి అయితే 3 గ్రామ్స్ అయితే వచ్చింది. దానికి వేస్టేజ్ అవి కలిపి 4400 వరకు అయితే మనకు సేవ్ అయినట్టు. తర్వాత గోల్డ్ రేట్లో కూడా మనం చూసుకోవాలి కదా. అప్పుడు నార్మల్గా ఇప్పుడు ప్రైస్ ఉన్న ప్రకారం అయితే 9000 ఉంది మేము తీసుకున్నప్పుడు. 9000కి 9000 ఇంటూ 3 గ్రామ్స్ కదా. అంటే ఎక్స్ట్రాగా మేము తీసుకున్నాం కాబట్టి నేను చెప్తున్నాను. ఒకవేళ మీకు కట్టిన అమౌంట్లోనే సరిపోతే ఓకే. మేము ఎక్స్ట్రాగా మా గోల్డ్ వచ్చిందేమో 3 గ్రామ్స్, మేము ఎక్స్ట్రా ఇంకో 3 గ్రామ్స్ చైన్ తీసుకున్నాం. మన చైన్ అంటే మనం తక్కువ వెయిట్లో రాదు కదా, అందుకని చెప్పేసి. ఇంకా 3 గ్రామ్స్కి ఎంత అవుతుంది అప్పుడు 27,000 అవుతుంది కదా. ఈ 27,000 ఆ రోజు అంటే మేము తీసుకున్న రోజు ప్రైస్కి ఇంత అవుతుంది.
కానీ మనం గోల్డ్ స్కీమ్లో కట్టడం వల్ల మనకి ఎంతకు వచ్చింది, ఈ 3 గ్రామ్స్ గోల్డే మనకి 22,000కే వచ్చేసింది కదా. మీకు అర్థమవుతుందా? 22,000 అంటే మేము స్కీమ్లో అంటే 11 మంత్స్ స్కీమ్ అండి. 2,000 పే చేస్తున్నాం కదా మంత్లీ. అప్పుడు ఎంత అవుతుంది మనకి 11 మంత్స్కి 22,000 అవుతుంది కదా. ఈ 22,000కి ఎంత గోల్డ్ వచ్చింది? 3 గ్రామ్స్ గోల్డ్ అయితే వచ్చింది. ఇక్కడ మీకు ఇంకోటి తెచ్చి చూపిస్తాను. ఇదైతే మేము తీసుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చిందనమాట. ఇక్కడ అంటే మీరు యాడ్స్లో చూసే ఉంటారు, నాగార్జున వారు చెప్తుంటారు కదా 4 లెవెల్ అసూరెన్స్ సర్టిఫికేట్ అని చెప్పేసి కళ్యాణ్ వాళ్ళు ఇచ్చేది ఇదనమాట. ఇక్కడ దీంట్లో చూడండి, ఇక్కడ మనకి గోల్డ్ చైన్ అనమాట. ఇదైతే గోల్డ్ చైన్ 22 క్యారెట్ కనిపిస్తుంది కదా. 6 గ్రామ్స్ 260 మిల్లీగ్రామ్స్ అయితే ఉంది మనకి. టోటల్ వెయిట్ వచ్చేసి నేను చెప్పాను కదా 3 గ్రామ్స్ అయితే మాకు స్కీమ్లో వచ్చింది గోల్డ్. మిగతా 3 గ్రామ్స్కి మేమైతే కట్టామన్నమాట మనీ అయితే. దానికి మిగతా 3 గ్రామ్స్కి అయితే నేను చెప్పాను కదా ఇప్పుడు 27,000 అవుతుంది. అప్పుడున్న రేట్కి అయితే మాకు స్కీమ్లో అయితే 22,000కే మనకి ఈ 3 గ్రామ్స్ అనేది వచ్చింది. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత వస్తుంది దీనికి అంటే ఇంకొక 5,000 వరకు డిఫరెన్స్ అనేది వస్తుంది అనమాట. అప్పుడు మనకి ఎంత సేవ్ అయినట్టు, ఆల్మోస్ట్ ఒక 500 తక్కువగా 10,000 అయితే మనకి సేవ్ చేసినట్టు అనమాట అమౌంట్. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు స్కీమ్లో కట్టకపోతే మాకు ఈ గోల్డ్ అనేది ఇంత ప్రైస్కి రాదు కదా. స్కీమ్ కట్టినందువల్లే మాకు 22,000కి 3 గ్రామ్స్ అయితే వచ్చేసింది. అలాగే మేము ఇప్పుడు కొనాలి అనుకుంటే మేమే స్కీమ్ ఏం కట్టలేదు, మేము ఇప్పుడు కొనాలనుకోండి ఎంత అవుతుంది? 3 గ్రామ్స్కి వేసుకున్న 27,000 అవుతుంది. అంటే కట్టిన దానికే నేను కంపేర్ చేసి చెప్తున్నాను అనమాట. ఇలా ఉంటుంది. స్కీమ్ కట్టడం వల్ల ఎంతో కొంత బెనిఫిట్ అనేది ఉంటుంది చాలా వరకు. కానీ మీరు స్కీమ్ తీసుకునేటప్పుడు అయితే గోల్డ్ లాక్ అయ్యే స్కీమ్స్ అనేవి ఉంటాయి మనకి. మీరు అవే తీసుకోండి ఖచ్చితంగా. అప్పుడు మనకి బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే మనకి వేస్టేజ్ ఇవి కూడా తీసేస్తారు కాబట్టి ఇంకా చాలా బెస్ట్ అనే చెప్పొచ్చు. మనం తీసుకునే గోల్డ్కి 13-14% వరకు వాళ్ళు మేకింగ్ ఛార్జెస్ విఏస్ అవి యాడ్ చేస్తూ ఉంటారు. అక్కడికే చాలా అమౌంట్ మనకి ఎక్స్ట్రాగా అయిపోతుంది అనమాట. ఈ స్కీమ్లో కట్టడం వల్ల అసలు మనకి బెనిఫిట్ చాలా అనేది ఉంటుందన్నమాట. అంటే మనం ఏదైనా ఎక్స్ట్రాగా మనం సేవ్ చేయాలి అని అనుకుంటూ ఉంటాం కదా ఎప్పుడైనా సరే. సేవ్ చేయలేనప్పుడు ఇలాగ మనం స్కీమ్ కట్టుకుంటే మీరు 2,000 కట్టుకోండి. ఎగ్జాంపుల్గా నేనే తీసుకోండి, నన్నే మీరు తీసుకోవచ్చు. మేము కట్టిందే అమౌంటే 2,000 అనమాట. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ ఫస్ట్ ఒక 100 రూపీస్ వాళ్ళు ప్రాసెసింగ్ ఫీజుకే కట్ చేశారు. మిగతాదంతా 2,000. ఇక్కడ నేను చిన్న అమౌంట్తోనే స్టార్ట్ చేశాను. తర్వాత మనకి ఓపిక బట్టి కట్టుకోవచ్చు అనమాట. ఇంకా మన ఇంట్లో ఆడవాళ్ళం మనం ఎంతో కొంత సేవ్ చేయాలి, దీంట్లో సేవ్ చేయాలి, ఎంతో కొంత మంత్లీకి మనం ఎంతో కొంత సేవ్ చేయాలి అనుకుంటాం కదా. అలా ఎప్పటికీ ఒకవేళ దాచినా కానీ ఒక 2 మంత్స్ 3 మంత్స్ దాచినా కానీ తర్వాత దేనికో దానికి ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఇలా మన స్కీమ్లో కట్టడం వల్ల మనకు చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. అక్కడే మనకి అమౌంట్ అనేది అక్కడ ఉంటుందన్నమాట. అలాగే మంత్లీ కట్టాలి కంపల్సరీగా అనే ఒక మనకి భయం అయితే కూడా ఉంటుంది. సో స్కీమ్లో కట్టడం వల్ల మాకైతే 10,000 వరకు అయితే అమౌంట్ అనేది సేవ్ అయింది. చాలా బెస్ట్ థింగ్ అండి. కట్టే వాళ్ళు ఎవరైనా సరే. కాకపోతే గోల్డ్ లాక్ అయ్యే స్కీమ్ అయితే మీరు ఎంచుకొని కట్టండి. అది చాలా బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ 6 మంత్స్ స్కీమ్ ఒకటి ఉందని ఇక్కడ ఉంది కదా, నేను ఇప్పుడే చూశాను. దీంట్లో ఒకసారి ట్రై చేద్దాము. కొంచెం ఎక్కువ అమౌంట్ 5,000 6,000 అయినా కానీ 6 మంత్స్ అయితే మనకి తొందరగా అయిపోతుంది కదా. ఇప్పుడు కొంచెం గోల్డ్ రేట్ తగ్గుతుంది, 8,700 దాకా తగ్గిందనమాట. ఇప్పుడు కొంచెం అయితే ఇంకా ముందు తగ్గొచ్చేమో చూడాలి. ఇంకా కానీ మనకి ఎప్పుడు కూడా ఒకటి కడుతూ ఉంటే మనకి 1 ఇయర్ ప్రతి ఇయర్ మన గోల్డ్ కొన్నట్టుగా ఉంటుంది. అలాగే సేవింగ్స్ కూడా అయినట్టుగా ఉంటుంది అనమాట. సో వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయిన వీడియో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు కామెంట్ చేసి కామెంట్స్లో చెప్పండి.